సీఎం చంద్రబాబు హీరో కాదు విలన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. సోషల్ ఉన్మాదుల తాట తీస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారని అంబటి అన్నారు. కానీ వైఎస్ జగన్ సతీమణిపై అసభ్యకరంగా మాట్లాడిన చేబోలు కిరణ్ ఎందుకు అంత త్వరగా జైలు నుంచి బయటకు వచ్చేశాడని ప్రశ్నించారు. వైసీపీ పార్టీకి చెందిన వారెవరైనా ఇంత త్వరగా విచారణ పూర్తయిన దాఖలాలు లేవన్నారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్ట్ కేవలం డ్రామా మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరైనా సోషల్ మీడియాలో అరెస్ట్ అయితే ఏదో ఇన్వెస్టిగేషన్కి పోలీస్ కస్టడీ ఇవ్వమని పిటిషన్ పడేస్తున్నారు. పడైన వారు ఎవరి మీద లేదు, సోషల్ మీడియాలోనే కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా, మాధవ్ మొన్న అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద మళ్ళా పిటిషన్ పెట్టారు, ఏది పోలీస్ కస్టడీకి ఇవ్వమని. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన పోలీస్ కస్టడీకి ఇవ్వమని పెట్టారు. ఒక్కళ్ళని కాదు, ఇంతవరకు అరెస్ట్ అయిన ప్రతి వారి మీద పిటిషన్ పెట్టి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చిత్రం ఏంటో, పాపం ఈ చేబోలు కిరణ్కి పోలీస్ కస్టడీ అవసరం లేదన్నారండి. ఎందుకంటే మావోడండి, ఏదో నాటకంగా అరెస్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారే ఆయన పిలిపించుకుని ఇవన్నీ మాట్లాడించాడు. కాబట్టి ఆయన్ని మేము మాత్రం జాగ్రత్తగా జైల్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మేము వారికి పోలీస్ కస్టడీ పిటిషన్ వేయము అన్నారు. వేయలేదు. బీలేలో వచ్చింది, ఛార్జ్షీట్ ఫైల్ చేశారండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 12 daysలో టోటల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఇంతవరకు ఏ కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాల. మంగళగిరి కోర్టులో మాత్రం, మంగళగిరి పోలీసులు మాత్రం ఈ కిరణ్ కేసులో టోటల్గా ఛార్జ్షీట్ పడేశారు. నాకు తెలిసిన సమాచారం, బెంచ్ మీద మ్యాజిస్ట్రేట్ గారు, న్యాయాధిపతి, ఏందో ఇంత తొందరగా పడేశారు, ఏ కేసులను పడైంది, 12 రోజుల్లోనే ఎలా పడేశారు మీరు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని అని ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది పోలీసులని. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నేను హీరోని, ఎవరైనా సరే నేను అరెస్ట్ చేసేస్తాను అని మాటల్లో చెబుతున్నాడు తప్ప విలన్గా బిహేవ్ చేస్తున్నాడు అనడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా?